పనోడు పందిరేస్తే పిచ్చుకొచ్చి పడగొట్టినాయి అంటండి. అలా చేసాం నేను మా ఆయన చేపలు కొనడానికి వెళ్ళాం. చేపలు కొన్నాం, చేయించేసాం, తీసుకొచ్చేసాం. నేను ఒక చేపని కొంచెం ఫ్రై, కొంచెం పులుసు చేద్దామని అనుకున్నాను. పెద్ద చేపే కొన్నాను, ముక్కలు చూస్తే చాలా తక్కువ వచ్చినాయి. ఆ చేపలు చేసినోడు చేప ముక్కల్ని కొంచెం పెద్దగా కొట్టాడండి, సైజు పెద్దగా ఉన్నాయి. అలా పెద్దగా ఉన్న ముక్కలతో చేప ఫ్రై చేయడం అవ్వదు, ఎందుకంటే డీప్ ఫ్రై లోపల బాగా ఫ్రై అవ్వదు. ఇంకా నేను మా ఆయన యుద్ధం చేసామండి ఆ చేప ముక్కలు ఒక ముక్కలు 2 ముక్కలుగా చేయడానికి. అలా చేసేటప్పటికి టైము 8:30 అయిపోయింది. నేను వంట పూర్తి చేసేటప్పటికి 10 అయిపోయింది. మన యూట్యూబ్ ఛానల్లో 2-3 రకాల చేపల పులుసు ఉందండి. ఈ చేపల పులుసు కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది, మీరు తప్పక ట్రై చేయండి. నాకు మొత్తం 2-3 రకాల చేపల పులుసు వచ్చండి. ఒకటి మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాను, ఇంకోటి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాను, ఇంకోటి మన యూట్యూబ్ ఛానల్లో చూసి చాలా రకాల చేపల కూరలు చూసి నేర్చుకున్నాను. నేను లాస్ట్లో వేసిన మసాలా మాత్రం చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి.